నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. మనతో పాటు ఉన్నారు గెటప్ సీను, పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం మీరు మేము కాప్స్ అనే వెబ్ సిరీస్లో చేస్తున్నారు. మీరు అటు సినిమాలతో బిజీగా ఉన్నారు. వెబ్ సిరీస్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? దీంట్లో ఒక నటుడుగా ఏదైనా ప్రేక్షకుల మధ్యలో ఉండాలని అంతే. సో మోర్ ఓవర్ ఇది వెబ్ సిరీస్. సో సినిమా స్థాయి విజువల్స్ అన్నీ ఉన్నాయి. సో సినిమా స్థాయి కథ ఇది. ఎక్కడున్నా లార్జర్ ఆడియన్స్ మనకి ఓటీటీలో ఎక్కువ చూస్తారు కదా. సో ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వచ్చింది. సో దానివల్ల మీ క్యారెక్టర్ కూడా చేశాను కదా వెబ్ సిరీస్. అంటే మీ క్యారెక్టర్ బాగా నచ్చి చేశారా, లేకపోతే కామెడీ, ఎందుకంటే మీకు కామెడీ చేయడం చాలా ఈజీ, వెన్నతో పెట్టిన విద్య అని ఒప్పుకున్నారా ఈ క్యారెక్టర్కి? అలానేది ఓవరాల్గా షో చాలా మంచి కథ, క్యారెక్టర్స్ బాగున్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది. సో అన్ని విధాలుగా చాలా బాగుంది కాబట్టి చేస్తాను. అలాగే మేము కాప్స్ అనే టైటిల్, మేము కాపులం అనే టైటిల్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నేను కొంచెం మేము కాపులం అన్నం ఫస్ట్ విన్నప్పుడైతే నాకు అంటే టైటిల్ ఎలా అనుకుంటున్నాం అంటే కథ చెప్పకముందు టైటిల్ చెప్పారు కాబట్టి నేను కొంచెం షాక్ అయ్యాను. కానీ కంగారు పడ్డా, అమ్మో ఏంటంటే టైటిల్ అని. కానీ తర్వాత కథ చెప్పిన తర్వాత ఓకే, కాప్ అంటే సిఓపి, కాపులం అంటే పోలీసులు కదా ఇంగ్లీష్లో. సో తర్వాత అర్థం చేసుకుని కథ మొత్తం విన్న తర్వాత ఓకే, అసలు టైటిల్కి దీనికి అంటే వేరేది అనుకుంటున్నారు కదా క్యాస్ట్ గురించి, అది కాదు, ఇది కాప్ అంటే సిఓపి. ఈ మేము కాపులం కాకుండా ఇంకా మూవీస్, వెబ్ సిరీస్ ఏమైనా చేస్తున్నారా? మూవీస్ జరుగుతున్నాయండి, ఇంకా మూవీస్ 4-5 జరుగుతున్నాయి. అండ్ వెబ్ సిరీస్ కూడా ఇంకోటి చేశాను, నెట్ఫ్లిక్స్ కూడా చేశాను, సూపర్ సుబ్బు అని. గెటప్ సీన్ హీరోగా ఎప్పుడు చూడొచ్చు? అంటే మీ తోటి వారు హీరోలుగా చేస్తున్నారు, అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్లో హీరోగా ఉండాలనుకుంటున్నాను నేను. అంటే మీకు ఒకవేళ హీరో ఛాన్స్ వస్తే చేయరా? అదే నేను వస్తున్నాయి కానీ ప్రతి క్యారెక్టర్ నాకు హీరోతో సమానం. నాకు అలా కాకుండా క్యారెక్టర్ హీరోగా కాకుండా డైరెక్ట్ మెయిన్ అంటే హీరో స్థాయి గొప్ప, క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి గొప్ప అని మీరు విడదీస్తున్నారా? మామూలుగా అర్థం కాదు నాకు. కథనాయకుడు అనేది కాదండి. సో ఇప్పుడు అందరూ అన్ని బ్లాక్స్లో ఉండాలి, అందరూ అన్ని బ్లాక్స్లో ఉంటేనే సినిమా బాగుంటుంది. సో నేను ఈ బ్లాక్ చూస్ చేసుకున్నా. పైగా నాకు ఇది బాగా ఇష్టం యాక్టర్గా ఉండడం, ఎక్కువ కాలం యాక్టర్గా ఉండాలి, అన్ని వైవిధ్యమైన పాత్రలు చేయాలని నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. గెటప్ సీను చిన్నప్పటి నుంచి, అంటే మీరు చిన్నప్పటి నుంచి నటన గురించి, సినిమా థియేటర్ల గురించి, వీటన్నిటి గురించి తెలుసు, కలెక్షన్స్ గురించి మీకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. మీరంటే కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలుసు, సినిమాలు చూసే వాళ్ళకి, కామెడీ షోలు చూసే వాళ్ళకి తెలుసు. ఈ మధ్య ఒక 3 నెలల నుంచి థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. అంటే మంచి కంటెంట్ లేక రావడం లేదా, లేకపోతే సినిమాలు రిలీజ్ కాక రావడం లేదా? మీరేమంటారు ఒక ప్రేక్షకుడిగా, ఒక యాక్టర్గా? సినిమా నచ్చితే, సినిమా బాగుంటే డెఫినెట్గా 100% వస్తారండి, నో డౌట్. అండ్ రీసెంట్ కమర్షియల్గా మాది ఎంటర్టైన్మెంట్గా మన రీసెంట్ వచ్చిన రాకాస చాలా మంచి కలెక్షన్లు వచ్చి అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యింది. సో వస్తారండి, సినిమా బాగుంటే డెఫినెట్గా వస్తారు. దాంట్లో అంతే, సినిమా బాగాలేకపోతే రారంతే. అంటే సినిమా ఇండస్ట్రీ ఐపీఎల్కు భయపడి సినిమాలు రిలీజ్ చేయలేదు అని అన్నారు, ఏమంటారు? మీరేమంటారు? సినిమాలు రిలీజ్కి లేక రిలీజ్ చేయలేదేమో అని మేము అనుకుంటాం. మేము అంతే అనుకుంటాం. థ్యాంక్ యూ.